కామారెడ్డి జిల్లా బిక్కనీరు ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, బీబీపేట యువకుడు నిఖిల్ అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో మునగడంతోనే చనిపోయినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. నీటిలో ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురి శరీరాలపై ఎటువంటి గాయాలు లేవని నివేదికలో వెల్లడైనట్లు సమాచారం. అయితే ముగ్గురు కలిసే చనిపోయారా, లేదంటే ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే కాపాడేందుకు ప్రయత్నించి మిగిలిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారా అనే విషయంపై విచారణ ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షులు, కీలక ఆధారాలు లేకపోవడంతో సాంకేతికత సహాయంతో పోలీసులు ముందుకు కదులుతున్నారు. బిక్కనూరు ఠాణా నుంచి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వరకు దారి పొడవునా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ని సేకరించారు. ముగ్గురి సెల్ ఫోన్లు 25న మధ్యాహ్నం 1:26 స్విచ్ ఆఫ్ అయినట్లు నిర్ధారించారు. ముగ్గురు అదే సమయంలో నీటిలో మునిగి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ కేసులో ఘటనా స్థలంలో దొరికిన సెల్ ఫోన్లే కీలకంగా మారాయి. ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ను పరిశీలిస్తున్నారు. ఇక శృతి, నిఖిల్ల మధ్య ఆత్మహత్యపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నేను ఆత్మహత్య చేసుకుంటానంటే నేను చేసుకుంటానని, కాదు ఇద్దరం కలిసే చేసుకుందామంటూ ఇరువురి మధ్య బలమరణపై చాటింగ్ ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ ఎస్ఐతో సైతం పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎస్ఐకి చెందిన 3 సెల్ ఫోన్లలో 2 అన్లాక్ కాలేదని, అన్లాక్ అయిన ఫోన్లోని వివరాలను పోలీసులు పరిశీలించినట్లు తెలిసింది. పోలీసులు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. అయితే సాక్షులు, ఆధారాలు లేకపోవడంతో ఏమీ తేల్చలేకపోయారు. ఇవాళ మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. చెరువులో సాయి కుమార్, శృతి, నిఖిల్ దూకిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇక అనంతరం ఆ ప్రదేశంలోని నీటి నమూనాలను పోలీసులు సేకరించారు. ఈ కేసులో ఆర్థికపరమైన అంశాలేమైనా ముడిపడి ఉన్నాయా అనే కోణంలోనూ ముగ్గురి బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. లాకర్లను తెలిసి దసరాలను పరిశీలించేందుకు ఉన్నత అధికారుల అనుమతి కోసం లేఖ రాశారు. 2018 బ్యాచ్ పోలీసుల నుంచి ఎస్ఐ సాయి కుమార్ నడవడికపై వివరాలు సేకరిస్తున్నారు. ఆయన భార్య మహాలక్ష్మి తల్లిదండ్రుల వాంగ్మూలాలను సేకరించడానికి మెదక్ జిల్లా కోల్చారానికి ప్రత్యేక బృందాన్ని పంపనున్నారు. ఇక శృతి, నిఖిల్ల తల్లిదండ్రులు, బంధువులతోనూ మాట్లాడనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. ఏదైతే కామారెడ్డి ఘటన రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. అయితే ప్రధానంగా నిన్నటి వరకు ఈ సూసైడ్ కేసు చాలా కొద్దిగా నెమ్మదిగా ఈ దర్యాప్తు కొనసాగినప్పటికీ కూడా డీజీపీ తర్వాత డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి సీరియస్ ఏదైతే ఎస్పీకి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంతో మరింత వేగవంతమైంది. 2 సార్లు ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి ఈ రోజు జరిపారు. అయితే మొట్టమొదటగా ఏదైతే ఇది ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు, అయితే ఇది మన హత్యకు కూడా దారితీసిందా అన్న కోణంలో ఏదైతే అనుమానించారో అది కాకుండా ఈ రోజు ఏదైతే సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైతే పూర్తి స్థాయిలో ఈ వాట్సాప్ లో వచ్చిన మెసేజ్లకు సంబంధించి కానీ తర్వాత వాటినన్నింటినీ సేకరించిన ఆధారాల ప్రకారంగా ఈ రోజు వరకు పూర్తిగా కొన్ని నిజాలను బయటకు తీసుకురావడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే సాయి కుమారు తర్వాత శృతికి జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్, అదే విధంగా నిఖిల్ కు శృతికి జరిగిన ఏదైతే చాటింగ్ ను పూర్తి స్థాయిలో ఈ పోలీసుల దర్యాప్తు బృందం అన్ని బయటకు తీసుకొచ్చింది. అయితే ఎస్ఐకి సంబంధించిన 2 ఫోన్లు మాత్రమే ఏదైతే వాటి నుంచి డీకోడింగ్ చేసి ఏదైతే ఆ వాట్సాప్ చాటింగ్ ను బయటకు తీసుకారు. మరొక ఫోను ఏదైతే అది ఫేస్ అన్లాక్ ఉండడం తోటి అది బయటకు తీసుకురాలేకపోయారు. అయితే ప్రధానంగా మనం చూస్తుంటే ఇది కేవలం ఈ ముగ్గురి ఆత్మహత్యనే ప్రధానంగా వారు ముందుగా శృతి ఆత్మహత్య చేసుకుంది. దాని తర్వాత ఆమెను రక్షించడానికి ఒక్కొక్కరుగా వెళ్లి చనిపోయినట్టుగా ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే శృతి మాత్రం క్షణికావేశంలో ఆమె మీద ఇచ్చిన ఆమెతో నిఖిల్ గొడవ పడడము, సాయి కుమార్ గొడవ పడడము, ఆ ఒత్తిడి పూర్తిగా పెరగడంతో ఆమె తట్టుకోలేకపోయి వీరిద్దరిని ఒక దగ్గర సమావేశం చేయించి నా పరిస్థితిని అర్థం చేసుకోండి, నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి ఇద్దరు ముందు ఆమె తేటతెల్లం చేయడానికి కోసమే వారిని ఏకం చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే మొత్తానికి నరసన్నపల్లి దగ్గర ఒక డాబాలో వీళ్ళు కలిసి భోజనం చేసిర్రు. ఎస్ఐ కారులోనే కామారెడ్డి పెద్ద చెరువు ఏదైతే సదాశివనగర్ మండలంలోని అడ్లూరు
ఎల్లారెడ్డి పెద్ద చెరువు వరకు వాళ్ళంతా వచ్చి ఎవరికీ కనిపించకుండా ఆ చెట్టు ఏదైతే చెరువు ఒడ్డుకు ఆ చెట్టు దగ్గర కూర్చొని చాలాసేపు సంభాషించుకున్నారని తెలిసింది. దానిలో మాట్లాడుకున్న తర్వాత ఆ కోప క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయమే ఇంతటి పరిస్థితికి దారి తీసిందని చెప్పేసి కూడా ఒక రకంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటగా శృతి చాలా ప్రాధాయపడింది సాయి కుమార్ ను, నిఖిల్ ను. వాళ్ళు వినకపోవడం తోటి ఆమె సీరియస్నెస్ తోటి ఆ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. వెంటనే నిఖిల్ కూడా ఆయన వెంబడే దుంకినట్లుగా, అయ్యో ఈ ఇద్దరు దుంకడం వల్ల నాకెక్కడ ఉద్యోగానికి ఎసరు వస్తుందన్న ఉద్దేశంతో, నా తప్పులు ఎక్కడ బయటపడతాయన్న కారణంతో ఎస్ఐ సాయి కుమార్ కూడా వాళ్ళని రక్షించడానికి పోయి అట్లనే దుంకి వాళ్ళను కాపాడబోయి ఆయన కూడా నీటిలో మునిగినట్టుగా తెలుస్తుంది. అయితే మనకు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే మాత్రం కేవలం నీటిలో మునిగి ఆ నీళ్లు మింగడం వల్లనే వీరు చనిపోయినట్లుగా ధృవీకరించారు. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఒంటి మీద గాయాలు గాని తర్వాత ఇంకెక్కడైనా గాని ఎలాంటివి కూడా లేని కారణంగానే వీరు కేవలం నీటిలో మునిగి ఆ నీళ్లు మింగడం వల్లనే మరణించినట్లుగా పోస్ట్ మార్టం నివేదిక బయటపెడుతోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సార్.